న్యాయం ఆలస్యమైతే అది అన్యాయంతో సమానం అనడానికి ఈ ఘటనే నిదర్శనం. 3 దశాబ్దాల క్రితం నాటి ఓ కేసులో 84 ఏళ్ల తాతకు ఇప్పుడు జైలు శిక్ష పడటం, ఆ వయసులో ఆయన పడుతున్న అవస్థలు చూసి నెటిజన్ల గుండెలు తరుక్కుపోతున్నాయి. బీహార్లో జరిగిన ఈ సంఘటన మన న్యాయ వ్యవస్థలో కేసుల జాప్యాన్ని ఎత్తి చూపుతోంది. ఏకంగా 33 ఏళ్ల పాటు సాగిన విచారణ తర్వాత కోర్టు తీర్పు వెలువరించడంతో ఈ వృద్ధుడిని జైలుకు పంపించాల్సి వచ్చింది. అయితే ప్రస్తుతం ఆయన పరిస్థితి వృద్ధాప్య భారంతో కనీసం సొంతంగా అడుగు తీసి అడుగు వేయలేని స్థితిలో ఉన్నాడు. వంగిపోయిన నడుముతో నడవలేకపోతుంటే 2 వ్యక్తులు ఇరుపక్కల ఆసరాగా పట్టుకుని కోర్టు నుంచి జైలు వైపు నడిపించారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారడంతో తీవ్ర చర్చ నడుస్తుంది. నేరం జరిగినప్పుడు మధ్య వయసులో ఉన్న వ్యక్తి ఇప్పుడు జీవిత చర్మాకంలో శిక్ష అనుభవించాల్సి రావటం ఎంతవరకు సమంజసం అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. చట్టం తన పని తాను చేయాల్సిందే, కానీ దశాబ్దాల తరబడి విచారణలు సాగి ఈ వయసులో ఇలాంటి శిక్షలు పడటం వ్యవస్థాగత లోపమే అని నెటిజన్లు వాపోతున్నారు. వృద్ధుల విషయంలోనైనా కాస్త మానవీయ కోణంలో ఆలోచించాల్సింది అంటూ ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. చివరిగా ఒక్క మాట, నేరం జరిగినప్పుడు ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే, కానీ నేరం జరిగిన 33 సంవత్సరాల తర్వాత జీవితపు చివరి అంచుల్లో నివసిస్తున్న ఒక వృద్ధుడికి శిక్ష పడటం అనేది సరైనదేనా? చివరిగా మీ అభిప్రాయం ఏమిటో చెప్పండి. న్యాయం ఆలస్యమైన న్యాయమేనా, లేక ఆలస్యమైన న్యాయం కూడా అన్యాయమే?